ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను, నాలో ప్రపంచం. హలో, షవర్లో ఉన్నా, చెప్పు. ఇంకా తీసుకోలే అయితే తాగడానికి మూడెందుకురా, మందు ఉంటే చాలు. నా దగ్గర జిన్ ఉంది, నువ్వు బియర్ తీసుకురా. ఎప్పుడు తాగినా ఒకటి తగ్గుతుంది, ఓ రెండు ఎక్కువైనా పర్లేదు, పట్టుకొచ్చి. అర్జెంట్గా వెళ్ళి రేపు జిమ్లో జాయిన్ అవ్వాలి. వెల్కమ్, ఇదే నీ న్యూ ఇయర్ రిజల్యూషన్. రేపటి నుంచి నో జంక్ ఫుడ్, నో ఆల్కహాల్, ఈ ఒక్కరోజు తప్ప. మాస్టర్ షెఫ్ పెట్టినా నువ్వు. రే మావా, ఎలా ఉన్నావు? బాగా నీ సంగతి ఏంటి? నాకేంది మస్తున్నా. ఎన్నో సంవత్సరాలు తెలుసు ఫార్మర్ నా కొలిగ్ అజయ్. అయ్యో, నా బెస్ట్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ బయట నుంచి ఒకటి ఇంట్రడ్యూస్ చేసేది దాంట్లో దా. కూర్చోరు. బ్లాక్ నేనేనా? లేదు నా కొలీగ్ది లాంగ్ వీకెండ్ అని ఊరు వెళ్ళాడు, అందుకే ఇల్లు మొత్తం మందే, మంచిగా చిల్ అవుదాం. ఏమంటారు? మనం ఇలా ప్రశాంతంగా కూర్చొని చాలా రోజులు అయిపోయిందిరా. ఇంకా లేట్ చేయకు, స్టార్ట్ చేద్దాం. చియర్స్ బాయ్స్. ఆ పల్పి ఆరెంజ్ ఏందిరా? మనోడు మందు తాగాలి. అదేంటి బ్రో, నా ఇంటికి వచ్చి మందు తాగానంటే ఎలా? లేదు అలవాట్లేదు, ఇప్పుడు తాగలేదు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, మందాలని అంటే నమ్మాలా బ్రో? బయట ఇంటర్ పిల్లలు తాగుతున్నారు. అలవాట్లేదు, ఇప్పుడు తాగలేదు. అరే మన వదిలే ఉంటా. అరే నువ్వు ఇటు వచ్చి కూర్చోరా, చాలా దూరం అయిపోయింది. దా. ఇలా చెప్తున్నాను ఏమనుకో బ్రో, ఈ మధ్య అమ్మాయిలు కూడా తాగుతున్నారు, అది కూడా వోడ్కా రా షాట్స్. అదేలే బ్రో, నాకు అర్థం చాలు. నీలో నన్ను నేను చూసుకుంటున్నా బ్రో. బీటెక్ ఫస్ట్ ఇయర్లో నీలానే ఆనిముత్యంలో ఉండేవాడిని. నీకు తెలుసా అజయ్, నాకు మంద తాగడం అలవాటు చేసిన కూడా వీడే. వాళ్ళ దగ్గర ఉన్న బార్ రెస్టారెంట్కి వెళ్ళి తాగి మరీ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. ఒక్కసారి కూడా దొరకలే, అప్పట్లో చాలా స్టంట్లు వేసాము. లేదు దా, ఆమ్లెట్ తింటావా? తీసుకోరు. లేదు బ్రో, నేను సాటర్డేస్. అప్పు ప్యూడ్ ఏంటి రా, ఇంత పద్ధతిగా ఉన్నాడు. మరి వెజిటేరియన్ ఆర్డర్ చేయనా? ఇది తింటావు చెప్పు. లేదు బ్రో, ఇప్పుడు ఆర్డర్స్ ఎందుకు, నేను ఆల్రెడీ డిన్నర్ చేసి వచ్చాను. రే ఏంటి రా, ఏదైనా వద్దంటున్నాడు. వాళ్ళు అట్లనే అంటాడు, ఆర్డర్ పెట్టు తింటాడు. ఎందుకురా ఇప్పుడు? నేను సీన్ చేయకరా, నేను తింటాం కాదు కంపెనీ. చూసా కానీ ఏం బౌలర్ రా, ఈ జనరేషన్ మనం చూసిన బెస్ట్ స్పిన్నర్. బౌలింగ్ అంటే గుర్తుకొచ్చింది, విక్రమ్ ఎస్వాడ్ రాలేకపోయాను సార్. కాలేజ్ టోర్నమెంట్లో 6 వికెట్స్ వేసి మ్యాచ్ విన్ చేయించారు. ప్రొఫెషనల్ బౌలర్ అడిగితే అప్పటికి పడిపోయింది. అందుకే అప్పటి నుంచి బౌలింగ్ ఆడేసి కీపింగ్ నేర్చుకున్నాం. ప్రీతి వల్ల అంటే నిజంగానే మర్చిపోయావా? ఎవరు కూడా తెలియదు, మర్చిపోవడం ఏంటి? మరి ఇదేంట్రా, ఇదేంటి?
సిగ్గుంటారా కొంచెం ఆయన దేనికి? నువ్వు చేసిన పెంటకి ఏం చేసాడు? చెప్పరా విక్రమ్ ఏం చేసావు? ఇప్పుడు ఎందుకు అదంతా? ఇప్పుడు ఏంటి? నీ దగ్గర సింపతి కొట్టేసి నాతో మాట్లాడి పంపించిందా? అందుకే వచ్చావు? అవునరా, నువ్వు ఇప్పటివరకు ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తూ వచ్చా. కానీ ఇప్పుడు చేసిన దానికి తన ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళి కూడా క్యాన్సిల్ అవ్వబోతుంది. నిన్నేమో వచ్చి సారీ చెప్పమనట్లే. నువ్వు చేసిన దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకో చాలు. నేనేం తప్పు చేయలే, నన్ను వదిలేసి అదే తప్పు చేసింది. ఈ పెళ్లి కాకపోతే ఇంకోటి, దానికి మన కొత్త ఇంకోటి చూసుకోమను. అదేంటి బ్రో, పెళ్ళి అంటే ఎంత సీరియస్ మ్యాటర్? అంత ఈజీగా వేరే వాళ్ళని చూసుకోమంటున్నావు? కొన్ని చేసుకో పో. రే, అట్లీస్ట్ కొంచెం నీకు తెచ్చుకోనన్నా వదిలేరా. నేను కాదనుకుంది పోయింది, పోనీ. ఎవరితో పోతే నీకెందుకు? నువ్వు ఇప్పుడు ఇట్లా టార్చర్ చేస్తే మాత్రం తిరిగి వస్తుందా? నా మూడంటే కదరా, నువ్వు దాని నుంచే మాట్లాడతానని చెప్పు, నేనే చేస్తా. సరే సరే, దా కూర్చో. ఆ జింగర్ ప్రతి టాపిక్ నేను నాకు నచ్చట్లేదు అజయ్, ఏదో ఆఫ్ కొడుతుంది. ఆ వీడదావు. నో థ్యాంక్స్ అంటాడేదిరా వీడు. దావు. రే, వదిలేరా వాడిని, వాడు తాగాడు. ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు వాడిని? వీడి తాగడు తినడు, ఎందుకు పట్టుకొచ్చారా ఆయన్ని? అరే, చిల్ అవుతామని రమ్మన్నారా? మనం తాగి చిల్ అవుతాం, మనం తాగకుండా చిల్ అవుతాడు అంతే. అవుతున్నావా బ్రో? చిల్లు. సరే సారీ అజయ్, ఏమనుకోకు. అయినా అనుకోవడానికి ఏముంది, నేను తాగమన్నాను తాగనన్నావు అంతే కదా. ఏంటి? ఇంకేంటి మావా విశేషాలు? ఏముంటాడా, కొన్ని శృతి బ్రేక్ చెప్పింది. అంటే ఇద్దరం కలిసి ఆ డెసిషన్ తీసుకున్నాం. వా, తనకేమో అబ్రాడ్ వెళ్ళాలని ఉంది, నాకు అలాంటి ప్లాన్స్ ఏం లేవు. చేస్తూనే ఉన్నారు కదా అందరూ అబ్రాడ్ అని చెప్పి. ఈ టైంలో కూడా రా. నువ్వు తాగి మర్చిపోయావురా, ఫుడ్ ఆర్డర్ పెట్టే కదా. అవును, ఆకలిస్తుంది. నేను ఇంకెప్పుడు తీసుకురాకరా, వైపు అసలు మ్యాచ్ అవ్వట్లే. అవునరా, ఓ క్వాలిఫికేషన్ క్రైటీరియా రాసివు. నెక్స్ట్ టైం చూడండి తీసుకొని రావాలంటే వానికి ఇంటర్వ్యూ పెడతా, వాడు క్వాలిఫై అయితేనే తీసుకొస్తా. భలే కామెడీ చేస్తావు మావా. మరి తిందాం నాడు. పదా. అమ్మా, కడుపు నిండిపోయిందిరా. నాకు దిగిపోయిందిరా. అయిపోయింది. వెళ్ళి లాస్ట్ ఒక జిమ్ షాట్ వైపు కొడతాం. పదా. మరి ఆ ప్రీతిని వదిలేసిపోయింది. ఏ ప్రీతి గురించి ఎందుకురా మాట్లాడుతావు? సరే, అవి కలిపి యో నీ పలుకోవాలని చెప్పి ఏం రాయడు. ఏ చాలా నీకు చాలా ఎక్కువైపోయింది నీకు. ఆపేసి. నేను స్ట్రైట్ గానే ఉన్నా, నువ్వే ఊగుతున్నావు. చాలా స్ట్రైట్ ఉన్నావు. ఏ బ్రో, ఏమైనా మంచి పాటలు పెట్టు, డాన్స్ చేద్దాం.
అజయ్ చిరంజీవి పాటలు పెట్టు మనోడు ఫ్యాన్ డాన్స్ చేస్తాడు. అరే బోర్ కొట్టేసినేరా, మైకేల్ జేమ్స్ స్టెప్ వేస్తా చూడు. ఆ సౌండ్ ఏంట్రా ఎక్కడో పడ్డట్టు. అరే నువ్వేరా విక్రమ్ పడ్డావు, తల్లి డాన్స్ చేద్దాం. అరే నేను డాన్స్ చేస్తున్నారా, నువ్వే కింద పడ్డావు. అవుట్ అవుటా అవచ్చే. అరే ఎట్లుంటుంది నేను లెగ్ స్పిన్ వేసినా అంటే. అజయ్ నేను బెడ్ మీద పడుకోబెడదాం. అజయ్ నేను పడుకోబెట్టి మనం వెళ్దాం. ఇక్కడ వెళ్ళేది ఎక్కడికి లేదులే, నువ్వు రిలాక్స్ అవ్వు. రే మావా, లైఫ్లో చిల్ అవ్వాలరా. చిల్ అవ్వాలంటే తాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్. అజయ్ గారికి చెప్పు, విక్రమ్ చెప్పాడని చెప్పు. నేను చెప్తాలే, నువ్వు పడుకో. రే గుడ్ నైట్ రా. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్దాం. రే విక్రమ్ లేరా. విక్రమ్ లే. అరే లేవురా, నువ్వు లేరా ఫస్ట్ లేవు. మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? మీ మామయ్య నీకు పొద్దున్న ఫోన్ చేస్తూనే ఉన్నాడు, నువ్వు ఎత్తట్లేదంట. నువ్వు ఎత్తట్లేదని నాకు చేశాడు. మీ నాన్నది సేమ్ లేట్ అంట కదా. రా బ్లడ్ వేస్తున్నాడు ఫాస్ట్గా. బ్లడ్ ఇవ్వలేవురా. ఎందుకు? నీ బ్లడ్ లేకపోయిందిగా. మరి ఎలా రా? మరి ముందే రెడ్ బ్లడ్ గ్రూప్. ఇప్పుడు మామయ్యకి ఏం చెప్పాలి? బ్లడ్ ఇవ్వకపోతే నాన్నేమైపోతారు? దొరుకుతుందిలే, మీ సిచ్యువేషన్ హాస్పిటల్కి వెళ్ళు. నేనేం ట్రై చేస్తాను, నువ్వు టెన్షన్ పడ. ఏమైందిరా? దొరికిందిరా బ్లడ్, నాన్న కండిషన్ సేఫ్. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాం. ఎవరిచ్చారా? ఇంకోరు మనోడే. లక్కీగా అజయ్ కూడా సేమ్ బ్లడ్. మనసులో ఈ వల్ల మా నాన్న బతికాడు. మీ నాన్నగారు మనసులో పెట్టుకోకు. నేను అలా చేయాలంటే నాకు పని చేసి పెట్టాలి. చెప్పు బ్రో, ఏం చేయాలి? నాకు బల్క్ అరేంజ్ కొనిస్తాను. ఈరోజు నాకు వచ్చిన సిచ్యువేషన్ మీకు రావచ్చు. మీకు 3 ఆప్షన్స్. రెస్పాన్సిబిలిటీ లేకుండా తాగితే నాలాగా, రెస్పాన్సిబుల్గా తాగితే నా ఫ్రెండ్ లాగా, అసలు తాగకపోతే అజయ్ లాగా. నా చాయిస్ సింపుల్, మరి మీ చాయిస్ ఏంటి?